ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనలేదు, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఆ రోజు మీకు తెలంగాణ వచ్చిన నాటికి ఆల్కహాల్ మీద మనకుండే ఆదాయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా డయాస్ల మీద, చాలా వేదికల మీద మాట్లాడాను. నేను ఇదే మాటను. 14,000 కోట్ల రూపాయల ఆదాయం ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నాను, ఒక్క తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చిన తర్వాత 40,000 కోట్ల ఆదాయము పెరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల ఆదాయం పెంచుకున్నారు. ఓన్లీ మద్యం 2 సంవత్సరాల లోపల 35,000, అంటే అదొక 40, ఇదొక 35. 75,000 కోట్లు 12 సంవత్సరాల్లో పెంచుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఆల్కహాల్ ద్వారా చనిపోయిన చావులు ఎంత అంటే, ప్రతి నెలకు విలేజ్ కి ఒక్కరిని కనుక తీసుకున్నా కూడా, విలేజ్ కి అంటే ఆల్కహాల్ తాగే చచ్చిపోలే. ఆల్కహాల్ లీడ్స్ టు యాక్సిడెంట్స్, ఆల్కహాల్ లీడ్స్ టు అనారోగ్యం, ఆల్కహాల్ లీడ్స్ టు అనేక మార్గాలతో చచ్చిపోతున్నారు. అది గ్రామానికి ఒక్కరు చచ్చిపోయినా కూడా 12,702 గ్రామాలు ఉన్నాయి మన దగ్గర, గ్రామ పంచాయతీలు. అంటే నెలకు ఈరోజు సంపాదన కాదు, చావులకి. దానికి ఎవడు బాధ్యులు? కేసీఆర్ బాధ్యుడా, రేవంత్ బాధ్యుడా? మరి రేవంత్ మద్యం అరికట్టడం పూర్తిగా తెలంగాణలో సాధ్యం కాదు. ఈ రోజు రేవంత్ కేసీఆర్ కుటుంబంలో ఎవడు చావట్లేదు, మరి అందరు బతికే ఉన్నారు కదా, మరి వీళ్ళు చావాలి కదా, ఎవడు చావట్లేదేంటి అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ప్రజలు కనుక మీరు ఇదే విద్యా అవకాశాలు ప్రజలకు దూరం చేసిండ్రు, నీ ఇళ్లలో ఉన్నది కదరా అయ్యా అంటే ఏం చేస్తారు? ప్రజలకు లేని ఇండ్లు, ప్రజలకు లేని ఆస్తులు మీ దగ్గరికి ఎట్లొచ్చినాయి అంటే ఏం చెప్తారు? ప్రజలకు కనీసము కష్టం చేస్తే కడుపుండా తిని దొరకలేదు, ఈరోజు వేల లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు అంటే మీరు దానికి ఏం ఆన్సర్ ఉంది? ఇవన్నీ ప్రజలకు తెలియదా? దానికి తోడు ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా కామకేరీలు, రాసలీలలు, ఇది బలుపెక్కితే చేసే పనులు ఇవన్నీ. ఎవరండి మాధవిలతో నాకు తెలియదు, కానీ ఆమె గురించి ఓ పెద్ద ప్రచారం. సీఎం పేషీ లోపల, సీఎం క్యాంప్ ఆఫీస్ లోపల ఆమె రుబాబ్ అంతా ఇంత కాదంట, మరి ఎవరో నాకు తెలియదు. ఈరోజు ప్రచారంలో ఉన్న ప్రముఖ ఛానల్ ప్రచారం చేస్తున్న దాన్ని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. దానికి ఆన్సర్ లేవే. ఈరోజు ఎవడు కాంగ్రెస్ లీడర్కు చెప్పే దమ్ములు లేవా? అంటే ఈరోజు ఇంత దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా మళ్ళీ అదే ఆంధ్ర పెత్తనము, అదే ఆంధ్ర దోపిడి, అదే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి కబ్జాలు పెట్టడము, మోసాలు చేయడం, దాన్ని కట్టడి చేయండి. అంటే ఏ ఒక్కదాన్ని మనం చెయ్యం, ఏ ఒక్కదాన్ని చేయం. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పితే ఇక్కడ ఎక్కడైనా కూడా మంచి లేదా? ఆ రోజు కులాన్ని, కుటుంబాన్ని ప్రశ్నించిండు రేవంత్, మేము కూడా ప్రశ్నించాము. ఈరోజు నీ కులం, నీ కుటుంబమే కదా ఉన్నది. ఈరోజు రెడ్డి కులం ఉన్నది, నీ కుటుంబం ఉన్నది. దోపిడీ చేయటం లోపల ముందు భాగంలో సింహ భాగం అంటారు చూసినావా? ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఏ ఫైల్ చూసినా కూడా ఈరోజు సింహభాగం ఎవరి చేతికి పోతుంది అంటే దోపిడీ దొంగల చేతికి పోతుంది. ఆలీబాబా, చాలీచోర్ అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అప్పుడు ఆ 4 అయితే ఇప్పుడు 40 మంది అంటున్నారు. దాంట్లో నిజాలు అబద్ధాలు అనేది ఉందా అంటే, ఈరోజు భూములు రెక్కలు చెట్ల కొట్టుకుపోయినాయి. ఈరోజు భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? 1,26,00,000 మిగులు భూములు ఉన్నాయి మన దగ్గర. ఏది మనకు తెలంగాణ రాకముందుకు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రెక్కలు వచ్చి ఎవడు కొట్టుకుని పోయాడు నాకు అర్థం కాదు. ఈ రోజు ఏ ఒక్కటి కూడా నేను చెప్తున్న మాటలలో ఈరోజు విద్యా ఉద్యోగాలు కావచ్చు, ఈరోజు మనకున్న ట్యాగ్ లైన్ కావచ్చు, ఏది నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, ఈరోజు విద్యార్థుల ఆక్రందనలు కావచ్చు, ఈరోజు అరుపులు కావచ్చు, అది ఏ ఒక్కడికైనా మీకు అందుతుందా అంటే లేదు. మనం దోసుకోవాలి. ఎవరి చేతిలో డబ్బులు ఉండొద్దు. ఎవరి చేతిలో డబ్బులు ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళీ మంత్రులు అవుతారు, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతారు. చదువులు ఉండొద్దు, ఆరోగ్యం ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఏముండాలి అంటే తాగుబోతుల తెలంగాణ మార్చేసి. 1 minute సందీప్, నేను ½ an hour దాకా వెయిట్ చేశాను. ప్లీజ్, మీ టెక్నికల్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నేను ఇప్పటి వరకు కూడా ఇన్ని అంశాలలో లేవనెత్తే ఏ ఒక్కదానికైనా పాలక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అడుగుతలేరు? ఎందుకు చేయటం అంటే ఈ దోపిడీ గురించి అడగదు ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ చెప్పదు. ఈరోజు ఎందుకు ఆల్కహాల్ బంద్ చేయమని అడగండి. సాధ్యం కాదు కదా జరం గారు, సాధ్యం కాదు. తెలంగాణ ఆల్కహాల్ బంద్ చేయడం సాధ్యం కాకపోవచ్చు, కంట్రోల్ చేయడం సాధ్యపడుతుంది. ఎందుకు చేయకూడదు? కంట్రోల్ బంద్ చేయకపోతే బంద్ చేస్తే ఇంకో దగ్గర పోతే అవతరుకుతాం. కంట్రోల్ చేయొచ్చు కదా.
కంట్రోల్ చేయడానికి నేను అనేక ముఖ్య ఆదాయ వనరుగా తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉంది ఆదాయం అంటే ఈ రోజు మీ ప్రాణాలతో చెలగాటమాడేది మానవ శరీరాలను యంత్రాలుగా చేసేసి ఆల్కహాల్ దాపిచ్చేసి ఈ రోజు రాబడి పొందుతున్న ఈ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూసిన తప్పితే ఇవి ఒక ఆత్మహత్యల తెలంగాణలో లేకపోతే ఆకలి పోరు తెలంగాణలో ఈ రోజు యంగ్స్టర్స్ అమ్మాయిల జీవిత భాగస్వాములు చనిపోతున్న తెలంగాణలో ఈ రోజు కనిపించట్లేదు. ఈరోజు ఒక్కొక్కడికి బలిపెక్కినేశాలు అని ప్రజలు అంటున్నారు. ప్రజలకు ఆక్రందన మీరు ఒకసారి వినండి ఏం చెప్తున్నారో. ఒక్కసారి ప్రజల్లోకి రండి మీ చాట అయితే. రేవంత్ నేను ఏ సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోతాను కదా అందరు నర చేపించి మళ్ళీ పోయిండు. అంటే ఎవ్వడి కూడా దమ్ములు లేవు ప్రజల మధ్యలో ఉండి మాట్లాడే అర్హత లేదు, దమ్ములు లేవు గత పాలకులకు ప్రతిపక్షానికి. జితేందర్ గారు అన్నగారు మాట్లాడతారులేండి, ఆయన ఎప్పుడు మాట్లాడే అట్లంగానే మాట్లాడుతుంటారు. ఎప్పుడు మాట్లాడేది కూడా ఇదే విషయం కదా. అది కాదన్నా, రేవంత్ అన్న మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్ ఎందుకన్నా? మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. నేను కూడా పిఎస్సి సభ్యుడిని అన్నా, నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నేను కూడా కూర్చుంటాము, చెప్తాము, సలహాలు చెప్తాము, సజెషన్ చెప్తాము. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ప్రభుత్వం పార్టీ ఎలా నడపాలనే దాంట్లో నేను కూడా మెంబర్ని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్. అందుకోసం మీకు తెలియాలన్నా. దాంతో పాటు మీకు కేబుల్ నెట్వర్క్ తో కూడా మీకు అనేక సంబంధాలు బంధాలు డైరెక్ట్ గా ఉన్నాయి. అనేక రకాలుగా 43 సంవత్సరాల నుంచి కార్మికులు, కర్షకులు, మొత్తం రాష్ట్రాలు, దేశమంతా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాం మేము కూడా. గడిచిన బాధంతా ఏంటంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు కొంత సమస్య ఏర్పడింది. నా బాధ ఏంది, 10 సంవత్సరాలు రాష్ట్రానికి బీఆర్ఎస్ కు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేంద్రం నుంచి మెడలు వంచి తీసుకొస్తా అనే నిధులని తీసుకురాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ వాడుకొని కుంభకోణాలు చేసి మరి మళ్ళీ విమర్శించిన అంటారు ఇట్లా అంటే. కాబట్టి పూర్తిగా 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు కేంద్రం నుంచి ఇప్పుడు చూడండి మన దగ్గర నుంచి దాదాపుగా ఒక 100 రూపాయలు మనం నుంచి కేంద్రానికి వెళ్తే మనకు 20-30 రూపాయలే ఇస్తుండ్రు తిరిగి. మనకు ఇవ్వట్లేదు, 40-50% ఇవ్వాలి. వేరే రాష్ట్రాలలో చూడండి, వేరే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలల్లో వారికి 200 నుంచి 200, 300 రూపాయలు వాళ్ళకు తీసిస్తున్నారు. వాళ్ళకు మనం ఇచ్చే దాంట్లోకైనా మనకు తిరిగి ఇచ్చేలేని పరిస్థితి వస్తున్నది. ఇక్కడ అనేక రకాలుగా మనకు కేంద్రం చిన్నచూపు చూస్తుంది.